ప్రియమైన మేయర్ గారికి, అసిస్టెంట్ కలెక్టర్ గారికి, రాజస్థాన్ గారికి, రాయల్ గారికి, మంత్రులు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు గారికి, అధికారులకి, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఆ ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి నిరాటకంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎన్నిగా చాలా రోజులుగా మనకు అవకాశం ఇవ్వాలి. కష్టపడి పండించినా కూడా మార్కెట్ చేసుకోవడంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన చుట్టుపక్కల ప్రాంతంలోనే ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. ఆ యొక్క ఉత్పత్తులకి మార్కెటింగ్ కావాలి అని చెప్పి పట్టుబట్టి కలెక్టర్ గారిని ఒత్తిడి తీసుకొచ్చి ఈనాడు ఎక్కడా లేనటువంటి విధంగా ఖమ్మం పట్టణంలోనే ఈ యొక్క సేంద్రీయ ఉత్పత్తులను అమ్ముకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి, అదేవిధంగా దీనికోసం పాటుపై కష్టపడుతున్నటువంటి రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తా. పాప తేజస్వి చెప్పింది, ఆమె చదువుకుంటూనే భూరక్ష అనేటటువంటి ఒక స్టార్టప్ని ఓపెన్ చేసి అంత చిన్న వయసులోనే రైతు పడేటటువంటి ఇబ్బంది ఏంటి, రైతుకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఆ కష్టాల నుంచి తప్పుకోవాలంటే రైతుకి మనం ఏం చేయగలుగుతామని ఆ పాప స్టార్టప్ను ఓపెన్ చేసి దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని, తద్వారా ఆ నాన్నగారు కూడా ఇదే పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఆమె గారు ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అది విజయవంతం కావాలని చెప్పి తేజస్వికి ధన్యవాదాలు తెలియజేస్తా. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీ తాతలు కానీ మీ తండ్రులు పెద్దోళ్ళు తాను అడిగితే సేంద్రీయ వ్యవసాయం వాళ్ళ జీవన విధానం, దానివల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఇన్ని సంవత్సరాలు ఏ రకంగా ఉంటున్నారు, మనకంటే ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారు. ఆనాడు మామూలు వ్యవసాయం చేసి ఈ రసాయన ఎరువులు వాడకుండా, ఈ పురుగు మందులు అప్లై చేయకుండా, అప్పుడు కూడా సమాజం ఆరోగ్యవంతంగా ఉంది. కానీ ఈనాడు టెక్నాలజీ వల్ల ఉత్పత్తులు పెంచాలని, దిగుబడులు పెంచాలని, ఎక్కువ సంపాదించాలని చెప్పి అందరం కూడా అయోమయంగా ఎరువుల వాడకానికి వెళ్ళాం. నిన్న మా ముఖ్యమంత్రి గారు నడ్డా గారి దగ్గరికి వెళ్తే ఆయన గారు సలహా, మీరు రసాయన ఎరువులు ఎక్కువ వాడుతున్నారు, తెలంగాణ భారతదేశంలో అందరికంటే ఎక్కువ వాడేది తెలంగాణ అని చెప్పి ఆయన పెడుతున్నారు. దీనివల్ల నేను మామూలు వ్యవసాయం కూడా చేశాను. బొబ్బర్లు, కోళ్ళు, కొండజొన్నలు, ఎక్కజొన్నలు, జొన్నలు, ఉలవలు, నువ్వులు, అంటే మా తండ్రి చిన్నతనంలోనే చనిపోవడం వలన ఆడవాళ్ళకి వారసత్వ వ్యవసాయాన్ని చేయాల్సి వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ టెక్నాలజీ లేదు, వర్షాధార పంటలే ఉండేవి. కాబట్టి మాకున్న భూముల్లో అది మెట్ట భూములు కాబట్టి మొదట్లో కోడి వ్యవసాయం చేసేటప్పుడు నువ్వులు వెళ్ళేవాడు, తర్వాత బొబ్బలు, ఉలవలు, ఇటువంటి పంటలు పండించి బ్రహ్మాండము దాదాపు అర్థం. ఇప్పుడు నేను 100 ఎకరాలు ఆదాయం పండించినా కూడా శుభ్రంగా లేదు. ఎందుకంటే ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతున్నాయి, రాబడేమో పెద్దగా పెరగట్లేదు. అయినా సరే రైతు పోరాటం చేసి మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచీకరణలో పక్క దేశాలు కూడా తట్టుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. ఇంతకుముందు మన ఉత్పత్తులు మనమే కొనుక్కునేది, మనమే తినేది. కానీ ఇప్పుడు మన ఉత్పత్తులన్నీ ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఇతర దేశాలు ఈ పురుగు మందుల అవశేషం ఉన్నా, ఎక్కువ మందులు వాడిన పంటలు రిజెక్ట్ చేస్తున్నారు. మిర్చి కానీ, పత్తి కానీ, ఏ పంట అయినా సరే మనం రైతుకి అమ్మాలంటే అది టెస్ట్ చేసి అది తక్కువ ఉంటేనే, అది సరిపోతుంటేనే కొంటున్నారు. అందుకనే మనం కూడా మన పంటలు కానీ మన ఉత్పత్తులు మనం గిరాకీగా అమ్ముకోవాలంటే సేంద్రీయ వ్యవసాయానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంతకు పెద్ద ఆయన అడిగారు, మునక్కాయలు ఆయన ఆర్గానిక్ పండిస్తాడు, మందులు వేయకుండా. నేను కూడా ఆర్గానిక్లోనే ఉన్నాయి, నా దగ్గర కూడా మునక్కాయలు. నా దగ్గర కొనేవాళ్ళు ఆయన
పామాయిల్ చేసేవాళ్ళు ఈ పంటలన్నీ కూడా 3 సంవత్సరాల కాపు వచ్చేదాకా ఈ యొక్క అంతర పంటలన్నీ వేసుకోండి. అంతర పంటలకు కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. పామాయిల్ కూడా ఎకరానికి 51,000 పోషిస్తాం. మా పంటలు మేమే కొంటాం, మేమే 3 రోజులే డబ్బులు ఇస్తాం. మీకు ఏ రకమైనటువంటి ప్రకృతి వైవిధ్యాల వల్ల నష్టం ఉండదు, లేదు మార్కెటింగ్లో నష్టం లేదు, కోతుల వల్ల దొంగల వల్ల బంధువుల వల్ల కూడా మీకు నష్టం లేదు. పంట ఇప్పుడు కూరగాయలు వేయడానికి మనల్ని కోతులలో ఎంతేస్తామండి, కోతులలో మా వల్ల కాదంటుంది మా తాత. కాబట్టి మనం ఏ రకంగా చేసుకొని మనం జాగ్రత్తగా చేసుకొని మన ఆరోగ్యంతో పాటు ఈ పంటలు కూడా అధికారులు రావాలంటే ఈ యొక్క మందుల యొక్క అవశేషాలు తగ్గాలి. ఇందాక తెలిసి చెప్పేది ఏంటంటే భూమిని రక్షించకుండా మీరు ఏ పంటలు పండించినా కూడా మీ బతుకులు అదాలే. కాబట్టి దయచేసి వ్యవసాయం కనపడలేదు, నాకు కనపడకపోయినా మీరు ఈ గ్రామాలకు వెళ్ళినప్పుడు లాలయ్య గారు గ్రామానికి తుట్టుకూరు గ్రామానికి వెళ్ళినప్పుడు అన్నారు మీరు ఏ రకంగా సరే వ్యవసాయం చేయాలి, కంపల్సరీ వ్యవసాయం కూడా మంచి వ్యవసాయం చేయాలి, ఆదాయం ఉండే వ్యవసాయం చేయాలి, ఆరోగ్యం ఉండే వ్యవసాయం చేయాలి. ఆరోగ్యం అంటే భూమిని ఆరోగ్యంగా వస్తే ఆ పంట ఆరోగ్యం వస్తుంది, పంట ఆరోగ్యం వస్తే మానవాళి ఆరోగ్యంగా ఉంటుంది. పంజాబ్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ వెళ్తుందంట. ఆ ట్రైన్ క్యాన్సర్ ట్రైన్, వేరే క్యాన్సర్ ట్రైన్. ఎందుకు వచ్చిందని అడిగితే వాళ్ళు ఎక్కువ మందులు వాడేశారు, ఆ పంటలో ఉన్నటువంటి అవశేషాలు తిని అందరికీ క్యాన్సర్ వచ్చింది. రోజుకి ఒక వైద్యులు సరిపోను ఆ పేషెంట్లు పోతున్నారు. కాబట్టి దానికి క్యాన్సర్ వైద్యులు పెట్టి పంజాబ్ నుంచి మన దేశంలోనే మన పక్కన ఢిల్లీ దగ్గరలోనే అటువంటి పరిస్థితి ఉంది. అది మీకు కూడా బాగోగులుగా ఉందని చెప్తున్నాను. కాబట్టి మన రాష్ట్రపరంగా మేము ఎంతవరకు మా కలెక్టర్ గారు చెప్పినట్టుగా మీకు ఏ సహాయ సహకారాలు కావాలంటే ఆయన అందించడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేషనల్ పార్కింగ్ చేసేదానికి అలవాటు పడండి, భూమిని రక్షించుకోండి, మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షించుకోండి. కాబట్టి దయచేసి ఈ యొక్క ఎన్నికల గారి ప్రోత్సాహం వల్ల ఆర్థిక రైతులు చేసేటటువంటి ఈ యొక్క ప్రక్రియ విజయవంతం కావాలని కలెక్టర్ గారికి మిగతా షాపులు కూడా ఏ రకంగా ఫిల్ చేసి మేడలు ఉత్పత్తి చేసే వస్తువులు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు చేసే ఉత్పత్తులు కూడా ఇక్కడ అమ్ముకోమనండి. లేదు హ్యాండింగ్ కార్డ్స్ కానీ చేనేత వాళ్ళు కూడా ఇవ్వడం వస్తే వాళ్ళని కూడా ప్రమోట్ చేయండి. కానీ ఉండొచ్చు వీటి కోసం కూరగాయల కోసం ఇవి కూడా కొనుక్కుంటారు. దానివల్ల సామాన్య మహిళలు ఏదైతే తయారు చేస్తున్నారో ఆ వస్తువులు కూడా మంచి గిరాకీ వస్తుంది. ఇప్పుడు అందరూ ఇంట్లో పెద్ద గోపులు పెట్టి వండుకునే పరిస్థితి లేదు. అసలు వాళ్ళన్నా బయటికి, గోధుల వాళ్ళన్నా బయటికి. కాబట్టి మంచి ఆహారానికి ఆయుతోటి అసలు కూడా ఉంటే కూడా ప్రమాణం ఉంటారు. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి అన్ని దేశాలకి పోతున్నాయి మన పిల్లలు. అట్లాగే మన పక్కన నుంచి కూడా అన్ని రాష్ట్రాలకి, అన్ని దేశాలకి మన పంటలే వెళ్ళాలి, మన పాటలే వెళ్ళాలి. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రక్రియని ముందుకు కొనసాగించి తప్పకుండా రైతాంగం కూడా మీ యొక్క భూమిని ముందుగా టెస్ట్ చేసుకొని సాయిల్ టెస్ట్ చేసి ఆ భూమిలో ఏమంటే ఏమి లేదు లేదు కానీ మనం ఏ రకంగా దేని ద్వారా పూరించవచ్చు అంతవరకు చేయాలి. ఇప్పుడు బాలసారి గారు వేసి యూరియా వేసిందని నేను వేసి ఆయన మందు కొట్టి కానీ నేను కొట్టి ఆ పురుగు ముందు లేదో నాకు తెలియదు, అది అవసరమో లేదో నాకు తెలియదు. కానీ పక్కన కొట్టి పక్కకపోతే నాదేమవుతారు భయం పాపం రైతు ముందుకెళ్తాడు. అందుకని ఈ సంవత్సరం టెక్నాలజీ ఒక కంపెనీని ఎంగేజ్ చేస్తున్నాం. అది మన పంటల మీద ఏ రోజు ఏ పంటకి ఏ నీళ్ళు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏ మొక్కలు వచ్చింది పెట్టేటట్టుగా టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీని అడాప్ట్ చేస్తుంటే మీకున్న పర్యావరణాలలో ఎక్కడైనా ఒక ఫ్లోర్ మీద తెగులు వస్తుంది. ఆ తెగులు వెంటనే సెంటైన్ ద్వారా కనిపెట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వెంటనే మన డిపార్ట్మెంట్ దాన్ని దక్షిణానికి పొలంలో పలానా చోట పలానా మొక్కకి తెగులుంది అని ఆయన మెసేజ్ వెళ్తుంది. డిపార్ట్మెంట్ కూడా వెళ్తుంది. డ్రోన్ తోటి కానీ మనిషి కానీ అక్కడ వరకు ఆ 4 మొక్కలకి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు మనం ఒకసారి కనపడమే 10 ఎకరాలకి కొట్టేస్తున్నాం. అంత మందులు ఖర్చు అయిపోతుంది, శ్రమ ఖర్చు వృధా ఖర్చు అయిపోతుంది. అందుకని ఈ ఎకరాలకి తీసుకుంటే దానివల్ల రైతాంగానికి మేలు జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ఎంత శక్తి ఉంటే అంత మీకు సాయం చేయడానికి ఇప్పుడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఒక రైతాంగానికి ఈ యొక్క సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్లు రైతాంగానికి పంచడం జరిగింది. పాపం కరెక్ట్గా నేను అడిగితే నాటు కంటే ముందే విత్తనాలు పెట్టుకునే దానికంటే ముందే రైతులు పెట్టుబడి ఇవ్వాలని పట్టుబడితే కష్టపడి వేరే చోట్ల కొన్ని కార్యక్రమాలు ఆగి రైతాంగానికి ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతి కొనసాగాలని అవి పండించినటువంటి పంట మొత్తం కొన్నాం. ఈనాడు భారతదేశంలో ఎక్కువ పంట పండించి వరి పండించి దేశానికి అన్నం పెట్టిన రైతు తెలంగాణ రైతు. 2,83,00,000 మెట్రిక్ టన్నులు పండించారు. అవి రాయడానికి కూడా ఇప్పుడు సమయం లేదు, స్థలం లేదు. రాయగానే బతిలాడుతున్నాయి, గోడలు పెట్టాలి, దండం పెడతా, నా ధాన్యం తడిసిపోతుంది, నా బియ్యం తడిసిపోతుందని. కాబట్టి మన రైతులు పండించిన పంటలు నిల్వ చేసుకోవాలి, దాన్ని మార్కెటింగ్ చేయాలి, అది చెడిపోకుండా చూసుకోవాలి, రైతుకి సరైన ధర వచ్చేటట్టు చూసుకోవాలి. కాబట్టి దయచేసి రైతాంగం తప్పకుండా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడాలి. చాలా మంది ప్రముఖులు, చాలా మంది పెద్దలు దీన్ని ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా అనుకున్నంతగా ఇంకా ప్రాచుర్యం కాలేదు. కాబట్టి దయచేసి ఆ పెద్దల మాటని మనం ఒక్క నిమిషం ఆలోచించి మనం ఎక్కడికి పోవట్లా, మన తాతలు మన తండ్రులు బతుకుంటే అడిగితే చాలు, కరెక్ట్గా చెప్తారు. ఆయన చెప్పి చేస్తే చాలు, మీరు కూడా వాళ్ళని పంపుతారు, లేకపోతే మీకు అటకాల్సిందే. కాబట్టి దయచేసి జాగ్రత్త ఉండండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రక్రియ మొదలుపెట్టినటువంటి పెద్దలకి, ఎన్డీ గారికి, దీంట్లో భాగస్వామ్యమైనటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా అవసరమైతే కమిషనర్ మున్సిపాలిటీ, కలెక్టర్ లోకల్ బాడీ శ్రీజ గారు మీకు అండగా ఉంటారు. కార్పొరేటర్ మంత్రులు గారు కానీ, మేయర్ గారు కానీ. ఈ మార్కెట్ స్టార్ట్ చేయడమే కాదు, రోజు